వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది విషయం. క్రీస్తు మతం ఏం చెప్పింది అనేది చాలా చాలా వివరంగా చెప్పారు. మీ అందరూ కూడా మతం గురించి చాలా కొత్తగా చూస్తున్నారు. ప్రతి మనిషి కూడా తన నడవడిక ద్వారా చేసే కార్యక్రమాల ద్వారా నిర్వహించే కార్యక్రమాల ద్వారా నలుగురికి సహాయంగా ఉంటూ మన అభివృద్ధి చెందుతూ మన చుట్టుపక్కల అందరినీ కూడా అభివృద్ధి పరిచే విధంగా ప్రవర్తించుకోవడమే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఎక్కువగా ఈ మతంలో మనం ఎక్కువగా ప్రసిద్ధించే ఈ కరుణ. కాబట్టి అందరూ కూడా రకరకాల మన మతాలు రకరకాల దేవుడిని పూజిస్తాం. అయినా ఇందులో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం చెబుతున్నాం. మన పర్సనల్లో ఇందులో సమానం, అన్ని మతాలు సమానం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. హిందూ సాంప్రదాయ అలాగే క్రిస్టియన్ సంబంధించిన పండుగలు ఈ సందర్భంగా సాధుగా మాట్లాడారు. మీ అందరూ కూడా చాలా మంది కార్యక్రమాలు చేస్తున్నా ఇది ఫస్ట్ టైం అనమాట. క్రిస్మస్ పండుగ ఈ సంవత్సరం డిసెంబర్ 31 ఉంటాను. 11 years సర్వీస్లో ఇక్కడ ఉన్నాను. క్రిస్మస్ పండుగ ఇదే ఫస్ట్ టైం అనుకున్నాను. ఇదే సార్కు మాట చెప్తాను. నా సారు స్వర్ణ దేవాలయం అంటారని చెప్తాను. అయితే చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ స్కూల్కి వచ్చిన గత మొదటి 6 సంవత్సరాలు కూడా స్వర్ణ దేవాలయం ఎందుకన్నానంటే బ్యాడ్ కాన్సెప్ట్ అన్నాను. ఎందుకన్నామంటే ఇక్కడ రావాలంటే భయం, భయంకరమైన స్మెల్, ఎలా ఉంటున్నారో పిల్లలు అని చాలా వేదన చెంది ఎవరు రాకూడని ప్రదేశంలాగా దీన్ని తయారు చేశారు. అంటే పంజాబ్లో స్వర్ణ దేవాలయం కానీ ఎందుకంటే అక్కడ తీవ్రవాదులు చేరి ఆ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం అనమాట. అందులో తీవ్రవాదులు ఏం చేశారంటే ఆయుధాలు సమకూర్చుకొని దాంట్లో మడుగుంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్లో అది హైలైట్ అయింది స్వర్ణ దేవాలయం. నేను ఆ కాన్సెప్ట్లో దీన్ని స్వర్ణ దేవాలయం అనేవాడిని. కానీ గత 4 ఏళ్ళ నుంచి చూస్తే ఆ కాన్సెప్ట్ మారిపోయింది. అది అంటే సార్ ముందు చెప్పడం కాదు, సార్ ఉన్నారని చెప్పడం కాదు. మీకు తెలుసు ఇదివరకు ఉండే పరిశుభ్రత కానీ ఇప్పుడున్న పరిశుభ్రత కానీ ఎంత తేడా వచ్చిందంటే కిట్ ఇన్స్పెక్షన్ కానీ డార్మెంట్ కానీ రావాలంటే హ్యాపీగా వచ్చి అటుపక్క ఇటుపక్క ప్రశాంతంగా ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ చాలాసేపు నుంచి కూర్చున్నాను నేను. ఇంత బాగా కూర్చోడానికి కారణం ఏంటా అంటే మన యొక్క శుభ్రత. దానికి ప్రత్యక్షంగా ఎవరు దీనికి పూనుకున్నారు అంటే మనం చక్కగా సార్ పేరు చెప్పుకోవాల్సింది. తర్వాత సార్కి ఈ రకంగా సహాయకంగా ఇంకా చాలా చక్కగా చేదోడు బదులుగా ఒక పెద్ద కుమారులాగా మీ అందరికీ అన్నయ్యలాగా ఉండి ఇక్కడ సత్యనారాయణ అన్నయ్య మిమ్మల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడంలో కానీ చేయించడంలో కానీ మా ప్రిన్సిపల్ గారి యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క సంరక్షణలో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ గార్మెంట్ని చాలా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇది బ్యాడ్ కాన్సెప్ట్ కాదు, అసలైన పవిత్రత కలిగిన స్వర్ణ దేవాలయం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సార్ చెప్పినట్టుగా ఇది స్వర్ణ దేవాలయం ఎటువంటి కాన్సెప్ట్ అయ్యా అంటే చాలా మంచి కాన్సెప్ట్. అంటే శుభ్రంగా ఉండి మంచి వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడ మనం స్వర్ణ దేవాలయం చెప్పుకోవడం తప్పలేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ దగ్గర కూడా ఇంత గొప్పగా చెప్పి చూడండి, 2 కాన్సెప్ట్లో వాడే 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. స్వర్ణ దేవాలయం 2 సిచ్యువేషన్స్, బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014.
2014లో ఇక్కడ ఈ డార్మెంటరీలోకి రావడానికి ఏ టీచర్ కూడా అడిగేసేవాడు కాదు. ఈ రోజు నా టీచర్స్ వచ్చి ఇక్కడ కూర్చొని మీతో కూడా ఫంక్షన్ చేసుకుంటున్నారంటే వాళ్ళు కూర్చునే పరిస్థితిని తీసుకొచ్చిన వాతావరణం అలాంటిది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ వాతావరణం ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా కలుపుకోండి. ముఖ్యంగా సార్కి అట్లాగే మిమ్మల్ని ఎంటర్టై చేస్తున్నటువంటి మేము కూడా చాలా శుభ్రంగా తీసుకుంటారు. అందులో ఎటువంటి నిలబెట్టుకోండి. అలాగే ప్రవర్తన ద్వారా కూడా చెప్పే ఛార్జీలు రకరకాల కుటుంబాల నుంచి ఇచ్చారు, రకరకాల ప్రాంతాల నుంచి ఇచ్చారు. మరి మీరందరూ కూడా అన్నదమ్ములా కలిసి ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం నాది అని అనుకుని మీరు వాళ్ళకి సాయంగా వాక్యాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అన్నింటినీ మీరు పాటిస్తూ జీవితాన్ని చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. రక్షించేవాడు దేవుడు ఎప్పుడు రక్షణ లేదా? ఆయన కూడా మానవ కలియుగంలో మానవ అవతారమే కదా, అవతార పురుషుడే. కానీ ఎందుకని పుట్టారు అంటే మానవాళికి, భక్తులకు, మానవాళికి తనను సేవించేవాడు భక్తుడు, తనను స్మరించేవాడు భక్తుడు. వాళ్ళ యొక్క సంరక్షణ కొరకు నేను అంటే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అంటే మనం ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే, ఒక దేవుడిగా ఎదగాలి అంటే, దేవుడిగా ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తారు. సర్వస్వాన్ని ప్రజల కోసం చెల్లించినటువంటి వాడు కాబట్టి ఆయన దేవుడిగా భావించారు. ఆ దైవత్వం అనేటువంటిది ఆయనలో ఉంది కాబట్టి సర్వమానవాళికి తన జీవితాన్ని అంతా త్యాగం చేసి ఆదర్శ పురుషులుగా దేవుడిగా నిలిచారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం కూడా ఇప్పుడు ఉన్నాం కాబట్టి తోటి విద్యార్థులకు మనం ఎలా ఉంటాం. నేను ఉన్నాను ఇక్కడ. ఎవరు ఇంకా పాటలు పాడేవారు? ఫస్ట్ పాట ప్రేయర్ ఉంటుంది. ఫస్ట్ ఎవరు చేస్తారు? రాజేష్ చేసేవాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు అనుకుంటారు. ఫస్ట్ పాట ఎవరు పాడతారు?